రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటన్స్ పై ఘన విజయం సాధించింది. వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలిచి చరిత్ర సృష్టించింది ఆర్సీబీ. కెప్టెన్ రజిత్ పటీదార్ నాయకత్వంలో జట్టు సమిష్టి ప్రదర్శనతో మరోసారి కప్ను ముద్దాడింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత విజయాల బాట పట్టిన ఆర్సీబీ ఇప్పుడు వరుస టైటిళ్లతో ఐపీఎల్లో కొత్త శకానికి నాంది పలికింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు నిరాశపరిచారు. సాయి సుదర్శన్, శుభ్మాన్ గిల్, నిశాంత్ సింధు, జోస్ బట్లర్ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. జట్టులో వాషింగ్టన్ సుందర్ 37 బంతుల్లో అజేయ అర్ధశతకం సాధించి జట్టును ఆదుకున్నాడు. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలాం 3 వికెట్లు పడగొట్టగా జోష్ హేజిల్వుడ్ అలాగే భువనేశ్వర్ కుమార్ చెరో 2 వికెట్లు తీశారు. కృణాల్ పాండ్యా 1 వికెట్ దక్కించుకున్నాడు. కీలక సమయాల్లో కట్టుదిట్టమైన బౌలింగ్తో గుజరాత్ను తక్కువ స్కోర్కే పరిమితం చేశారు. నూట 56 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు వెంకటేష్ అయ్యారు. విరాట్ కోహ్లీ మెరుపు ఆరంభం అందించారు. వెంకటేష్ 16 బంతుల్లో 32 పరుగులు చేసి 4 ఫ్లోర్లు 2 సిక్సర్లతో అలరించగా కోహ్లీ దూకుడుగా ఆడి కేవలం 25 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన కోహ్లీ విజయానికి బలమైన పునాది వేశాడు. అనంతరం మిడిల్ ఆర్డర్ బ్యాటర్లలో కలిసి లక్ష్యాన్ని ఛేదించడంలో ఆర్సీబీ మరోసారి ఐపీఎల్ కప్ను సొంతం చేసుకుంది.